అలేఖ్య చిట్టి పచ్చళ్ళ రచ్చ కాస్త కొత్త టర్న్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఉదయం దాకా మనం చూసాము. గత 2 రోజుల నుంచి అలేఖ్య మాట్లాడిన ఆ పిచ్చి మాటలు ఏవైతున్నాయో ఆ పిచ్చి మాటలకి ఒక కొత్త వర్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఉదయం మనం చూసాము వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సిస్టర్ కూడా ఒక కొత్త సమస్యను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగిందో మాకు తెలీదు, ఒక సైడ్ వర్షన్ మాత్రమే విన్నాము, కాబట్టి దాని మీద నేను స్పందించలేకపోతున్నాను, మా కుటుంబాన్ని దీంట్లో లాగాల్సిన అవసరం ఏముంటుంది అంటూ ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ బట్ అదంతా కూడా సొల్లు అని ఎవరు దాన్ని వినే పరిస్థితి లేదు అనే విషయం అర్థమైపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక కీలకంగా ఇప్పుడు చూస్తే మాత్రం అలేఖ్య చిట్టి పచ్చళ్ళ వివాదంపైన ఆమె సోదరి మరో వీడియోని రిలీజ్ చేశారు. ఆడియోపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తమను ఎవరైతే దుర్భాషలాడారో అతనికి సమాధానంగా ఆడియో రిలీజ్ చేసిందని చెప్పారు. చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అసలు ఒక ఆడపిల్ల ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. దానికి అసలు కారణం ఏంటనేది ఎవరూ ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్నీ కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు, విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈలోపు ఆయన చూసి వేరే మీమర్స్కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్లో అన్ని జరగడం అయిపోయిందనమాట. ఈ విషయం మరి ముందే చెప్పొచ్చు కదా అని అందరూ అడుగుండొచ్చు. మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్తో మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము. ఈలోపు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే చాలా మంది బ్యాడ్ మెసేజెస్ ఇంకా కాల్స్ కంటిన్యూస్గా చేయడంతో 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. దానివల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం. వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము. 24 to 48 hours అయితే మాకు టైం తీసుకుంది. ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థం అయిపోయేసరికి ఇంకా ఆ పర్సన్కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్, ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. మా అక్క అలేఖ్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అసలు ఒక ఆడపిల్ల ఉండి ఇప్పటిదాకా పచ్చళ్ళు అమ్మిన అలేఖ్య కాస్త ఇప్పుడు పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తుందన్నది ఆడియోలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరో తిట్టారని, ఎవరినో తిట్టబోయి ఎవరినో తిట్టామని చెప్పి ఒక కొత్త వర్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ బట్ అది నమ్మశక్యంగా లేదు అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే చాలా క్లియర్గా ఆడియోలో ఏం మాట్లాడారు, ఆ ఆడియోకి రెస్పాన్స్ ఏమొచ్చింది అన్నదంతా మనము గత 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాల్సింది కాస్త ఇవాళ పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్నది, అందుకే నేను చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ గొడవ అంతా ఎందుకు అయిందన్న విషయానికి ఒక వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అది నమ్మశక్యంగా లేదు అనేది అయితే అర్థమవుతుంది. ఇదే సందర్భంలో తను దీనికి ఇంకొక వివరణ కూడా ఇచ్చారు. అది కూడా ఒకసారి విందాము, దాని తర్వాత మన షో కంటిన్యూ అవుతుంది. అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. మాకు వచ్చే మెసేజ్లో అందరూ జెన్యున్ గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు. మీ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూజివ్ గా మెసేజ్లు పెట్టి బై మిస్టేక్ గా అది మీ కిందకి స్క్రోల్ చేయడం, అది మీ చాట్కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము. మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి, 100 మంది అన్నారు. అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమ్మసక్యంగా లేదు. ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. ఈ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది. ఎలా అంటే, అయ్యో మరి మీరు మాకు ఆ విషయం ముందే చెప్పాలి కదండి, ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు. అది మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు కాబట్టి నేను మళ్ళీ రియలైజ్ అయ్యి అది వెనక్కి వెళ్ళి డిలీట్ ఫర్ ఎవరివన్ కొట్టడం అనేది జరిగింది. అసలు నేను మీకు పెట్టాల్సిన మెసేజే కాదండి అది. రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకైతే ఒక మెసేజ్ వచ్చింది. అది నేను దానికి రెస్పాండ్ అవుతూ నేను ఒక వీడియో చేశాను. ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, మేము వ్యాపారం చేసుకునే వాళ్ళు, మా మీద ఇలాంటి మాట్లాడడం ఏంటి అని చెప్పి నేనే ఒకటి రైస్ చేశాను వాయిస్. అలాంటిది నేను ఏ మాటలో ఏ తిట్టలేని వాళ్ళని తిడతాను అని అంటే అది ఒక రకంగా ఇన్నోసెంట్ వాళ్ళని తిట్టడం కూడా. నేనైతే ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎప్పటికీ వచ్చి ఒక మాట అనలేదు. ఎక్స్పెన్సివ్ అనే మాటలు అయితే
ప్రైజింగ్ ఎక్కువ ఉంది, ఈ మాటకి ఎవరు అసలు కంప్లీట్ గా రెస్పాండ్ అవ్వరు. ఇదండి జరిగిందైతే ఇది. సో ఒకరికి పెట్టబోయి తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే, కానీ ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్గా వెళ్ళిపోయింది. దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది. అండి నేను అలాగే మొత్తానికి ఏదో బుకాయింపు అయితే ప్రయత్నం జరుగుతోంది కానీ బట్ అది నమ్మశక్యంగా లేదన్నది మరొకసారి చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి పాయింట్ 35,000 మందికి పైగా రిపోర్ట్ కొట్టారు అంటేనే అలేఖ్య చిట్టి పికల్కి సంబంధించి ఎంతమంది కోపంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే తను చెప్తున్నారో ఏదైనా సరే ప్రశ్నకు అనుగుణంగానే సమాధానం ఉంటుంది. ఒక సమాధానం విన్నామంటే దాని ప్రశ్న ఏమయ్యి ఉండే అవకాశం ఉందని మనం విశ్లేషించుకోవచ్చు. ఇప్పుడు తను చెప్పిన ప్రకారం మొదటి ఆడియోని వింటే చాలా క్లియర్గా అక్కడ నువ్వు దీన్ని కాస్ట్లీ అంటున్నావు, దీన్నే నువ్వు అఫోర్డ్ చేయలేని వాడివి, నీకు పెళ్ళిళ్ళు ఎందుకు, నువ్వు పెళ్ళిళ్ళని మానేసేయి, నీ గర్ల్ ఫ్రెండ్కో నీ భార్యకో నువ్వు బంగారం ఏం కొని పెడతావు కాబట్టి నువ్వు ఏం చెయ్యకు అనే విధంగా తను మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏదైతే ప్రైజ్కి సంబంధించి తను కాస్ట్లీ అని వాడిన పదానికి సంబంధించిన ఆన్సర్ కానీ అందరికీ కనిపిస్తుంది. నిజంగానే ఎవరైనా మిమ్మల్ని బూతులు తిట్టి ఉంటే ఆ బూతులకు అనుగుణంగా మీరు రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే మీ మొదటి మాటనే నువ్వు ఇలా బూతుల్ని తిడతావా అని స్టార్ట్ అయ్యేది అన్నది నా అనాలిసిస్. ఎందుకంటే ఎవరైనా సరే ఒకరికి రెస్పాన్స్ అయ్యేటప్పుడు ఎవరైతే మాట్లాడారో ఆపోజిట్ వాళ్ళు దాని లీడ్ తీసుకొని మాట్లాడతారో ఆ లీడ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా బూతులు తిడుతూ మీకు ఒకవేళ మెసేజ్లు పెట్టుంటే ఆ మెసేజ్కి రిప్లై కూడా మీరు ఆ బూతులను కోట్ చేస్తూనో అలా ఎందుకు అన్నారు అనే వాటిలోనే వస్తుంది. సరే ఫ్రస్ట్రేషన్ మీకు ఉందని చెప్తున్నారు, మీకు ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది? మార్కెట్లో ఉన్న రేటు కన్నా డబుల్ ట్రిపుల్ రేట్లో మీరు అమ్ముతున్నారు, కొన్నోళ్ళు కొంటున్నారు, కొన్నవాళ్ళు దాన్ని ఎందుకు కొన్నారు అన్నది రీజన్ పక్కన పెడితే కొన్న తర్వాత అది వాల్యూ ఫర్ మనీ అని అనిపించలేదు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. నిజంగానే మీరు చెప్పినట్టుగా వందలాది మంది మిమ్మల్ని బూతులు తిడుతూ మెసేజ్లు పెడుతుందంటే వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయాల్సింది, అంతేగాని దానికి వాళ్ళ భాషలోనే ఆన్సర్ చెప్తామంటే వాళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు ఏదైతే పని చేశారో అదే పని మేము చేశామని చెప్తున్నారు. వాళ్ళు బూతులు తిట్టారు కాబట్టి మేము తిట్టామంటున్నారు. ఇవాళ వాళ్ళ బూతులు ఎక్కడ ఒక్క ఆడియో కూడా బయటకు రాలేదు, కానీ మీరు తిట్టిన బూతులకు సంబంధించిన ఆడియోలు బయటకు వస్తున్నాయి. సరే ఇతను అంటే నిజంగానే తిట్టాడు అనుకుందాం, అది కూడా కొద్దిసేపు వాస్తవం అని నమ్ముదాం. కానీ ఇంకొక ఫీమేల్ కూడా సేమ్ ఇలానే కాస్ట్లీ ఉన్నాయి అంటే నువ్వు వెళ్ళి 4 ఇళ్లలో పాచి పనులు చేసుకోమని చెప్పిన మాట అదే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారు. అది ఎవరి కోసం మాట్లాడారు, అది ఎవరిని తిట్టాలని మాట్లాడారు, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. అది చెప్పకుండా ఇలాంటి స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఈ కాకబుల్ స్టోరీస్ ఖచ్చితంగా యాక్సెప్టెడ్ కాదు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు చెప్తున్నది మొత్తం అంతా అబద్ధమని అర్థమవుతోంది. మీరు దాన్ని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుంది. మీకు ఏదైతే నడమంత్రపు సిరిలాగా మీకు ఏదైతే ఉన్నట్టుండి వచ్చిన ఫేమ్ కానివ్వండి, దానివల్ల వస్తున్న బిజినెస్ కానివ్వండి, దానివల్ల మీరు ఏదో గొప్పగా ఎదిగిపోయామని ఫీల్ అయ్యారు, దానివల్ల వస్తున్న నష్టమే తప్ప ఇది దాని రిఫ్లెక్షన్సే తప్ప ఇంకేమీ లేదు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఇలా మీరు వ్యవహరిస్తున్నారన్న దానికి విశ్లేషణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనము మా రిపోర్టర్ వెంకట్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు, ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకట్, చూస్తున్నాం ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఏదైతే ఉందో అది ఓన్లీ సోషల్ మీడియాలోనే వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు డెలివర్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఉన్నట్టు ఇట్లా బూతులు తిట్టడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఆ తిట్టిన బూతుల్ని మళ్ళీ ఇప్పుడు వాటిని ఏమంటారు జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేయడం కానివ్వండి, దాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఏంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఎస్, అయితే ఒకసారి మనము ఆడియోలు ఇప్పుడు ఏదైతే తను జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేసిందో ఆడియోలు కూడా మరొకసారి విందాం. ఎందుకంటే ఇంతకుముందే విన్నాము దాన్ని, అందులో ఏమేమి మాట్లాడారు, ఎలాంటి పదాన్ని వాడారు అని మనం చూసాం కాబట్టి ఒకసారి ఆ ఆడియో వినే ప్రయత్నం చేద్దాము. ఆడియో విన్న తర్వాత మళ్ళీ మా రిపోర్టర్తో నేను లైవ్లో తీసుకుంటాను. ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో వెళ్ళు. వసే పిచ్చిమోహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో వెళ్ళు. వసే పిచ్చిమోహన్, ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి.
చూశారు కదా, ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఎవరో మమ్మల్ని తిట్టారు, వాళ్ళకి సమాధానంగా మాత్రమే ఆడియో పెట్టేది మా సిస్టర్ అని చెప్పి ఒక విషయం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది ఎంత అబద్ధం అర్థమవుతుంది కదా. ఒకటి అంటే సరే ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఆయనకి తిట్టాల్సిందిగా ఎవరినో తిట్టబోయి ఆయన తిట్టారని చెప్పి మీరు జస్టిఫికేషన్ ఇచ్చారు. మరి ఆ లేడీ ఏం తప్పు చేసింది? ఆ లేడీ తన స్తోమత అనే విషయం కాకుండా అక్కడ మార్కెట్లో ఏదైతే ప్రైస్ దొరుకుతుందో ఆ ప్రైస్ కన్నా మీ ప్రైస్ ఎక్కువ ఉంది అన్నది తను చెప్పిన విషయం. తన అభిప్రాయం అదైనప్పుడు దాని అభిప్రాయాన్ని గౌరవిస్తూ మీరు మా రేటు ఇంతే, ఈ రేటు ఇంత ఉండడానికి కారణం ఏంటని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప అలా కాకుండా మీరు వాళ్ళని పాచి పనులు చేసుకోండి అని మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా యాక్సెప్టెడ్ అవుతాయి? మీరు ఒకసారి మహిళగా ఇంకో మహిళ ఒక మాట మాట్లాడినప్పుడు ఆమె మాట్లాడిన పద్ధతి ఏదైతే ఉందో అది యాక్సెప్టెడ్ అని ఎలా అనుకుంటున్నారో సీరియస్లీ నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. ఎందుకంటే ఒకటి వాళ్ళ సిస్టర్ సుమా ఎవరైతే ఉన్నారో సుమా ఒక కొత్త వర్షన్ చెప్పింది, ఈ అమ్మాయి ఇంకో వర్షం చెప్పే ప్రయత్నం చేసింది. ఫైనల్గా చూస్తే మాత్రం చేసింది తప్పు అని ఒప్పుకునే ధైర్యం కానివ్వండి, ఆలోచన కానీ వాళ్ళకి లేదు. కేవలం ఇప్పుడు కూడా బుకాయించే ప్రయత్నమే చేస్తున్నారు. అంటే ఎంతసేపు ఇలా బుకాయిస్తారు, ఎంతకాలం ఇలా బుకాయిస్తారు? మీరు చెప్పిన ప్రకారము మీ వాట్సాప్ బిజినెస్నే 35,000కు పైగా మంది రిపోర్ట్ కొట్టారు అంటేనే మీ మీద ఎంత కోపం ఉందో అర్థమవుతుంది. ఎంతమందిని మీరు ఎలా సతాయించారో అర్థమవుతుంది. మీ ప్రోడక్ట్ వాల్యూ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన విషయం ఉంటే ఎందుకు అలా బిహేవ్ చేస్తారని కూడా ఒక ప్రశ్న అయితే ఉండనే ఉంది. చూద్దాం, ఒకసారి మా రిపోర్టర్ వెంకట్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వెంకట్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకట్, మీరు చూస్తున్న ఈ అలేఖ్య చిట్టి పచ్చళ్ళు అనేవైతే ఉన్నాయో అది ఒక్కసారిగా అంటే ఆ వచ్చిన ఫేమా లేకపోతే నిజంగానే అది ఓ బ్రహ్మాండమైన ప్రోడక్ట్ అని జనాలు వీళ్ళ మీద ఈర్చబడి వాళ్ళని అలా తిడుతున్నారా, లేకపోతే వీళ్ళే మేము గొప్పవాళ్ళం అయిపోయామనే ఫీలింగ్తో జరుగుతుంది? అసలు ఏంటి మీ విశ్లేషణ దీనిపైన? థ్యాంక్ యూ సార్. రాజమండ్రికి చెందిన అలేఖ్య, చిట్టి, రమ్య వీరితో ముగ్గురు కూడా అక్క చెల్లెళ్ళు. వీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావడంతో వీరు బాగా ఫేమస్ చెందారు. వీరు ఇటీవల ఒక పికిల్స్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశారు అలేఖ్య, చిట్టి పేరుతో. పికిల్ కంపెనీ స్టార్ట్ చేసి వీరు ఆన్లైన్ లో ఈ పికిల్ ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళందరికీ సప్లై చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీరికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావడం, వీరికి బిజినెస్ పెరిగిపోవడంతో ఒకసారిగా వీరు అమాంతంగా సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు. వీరి బిజినెస్ కూడా బాగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఒక వాట్సాప్ ఛానల్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ పచ్చళ్ళ విక్రయం చేస్తున్నారు. నాన్ వెజ్ పిక్స్, అదే విధంగా వెజిటేబుల్ పిక్స్ కూడా వీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఒక కస్టమర్ ఒక వాట్సాప్ ఒక హాఫ్ కిలో చికెన్ పిక్కిల్ ఎంత రేట్ అని అడగడం జరిగింది. హాఫ్ కిలో చికెన్ పిక్కిల్ ధర 1,200 రూపాయలు చెప్పడంతో అతను ఒకసారిగా వాటి ఎందుకంత కాస్ట్ తీసుకున్నారంటే అని కామెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అలేఖ్య, చిట్టి సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు అతన్ని పచ్చి బూతులు తిడుతూ కూడా ఒక వాయిస్ మెసేజ్ గ్రూప్ లో పెట్టడం జరిగింది. నీకు పెళ్లి ఎందుకురా, పిల్లం పోషించుకోలేను, నీకు పెళ్లి ఎందుకు అంటాం, అదే విధంగా నీ పిల్లానికి బంగారం కొనలేవు, ఒక చీరలు కొనలేవు, పచ్చడి కొనలేని వాడు నీ పిల్లానికి చీరలు ఏం కొంటావు, బంగారం ఏం కొంటావు అని కూడా దుర్భాషలాడారు. ముందు పనిచేసి డబ్బు సంపాదించడం నేర్చుకుంటూ కూడా అతన్ని చాలా అసభ్య పదజాలంతో అయితే దూషించారు. ఒక కస్టమర్ రేటు బార్గైనింగ్ ఉంటుంది, ఇవి ఉంటాయి, అడిగిన దానికి రిప్లై సౌమ్యంగా చెప్పాలి, లేదంటే మా వల్ల కాదు, మా కాస్ట్ ఎక్కువైందని చెప్పాలని కూడా నెటిజన్లు అయితే దుమ్మెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ శిక్షకులు అందరి మీద కూడా తీవ్ర ఆగ్రహం అయితే సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేయడంతో వారు ఎక్కువ సుమారు 35,000 మంది పైబడి ఈ గ్రూప్ అయితే ఏర్పాటు చేశారో సోషల్ మీడియా గ్రూప్, అదంతా కూడా ఈ ఆరోపణల నేపథ్యంలో డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారు కస్టమర్లకు ఇచ్చినటువంటి ఈ ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. అయితే రీసెంట్ గా వాళ్ళ ముగ్గురు సిస్టర్స్, ఒక సిస్టర్ ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఒక వేరే కస్టమర్ తమను ఇబ్బంది పెడుతున్నాడని ఆ ఇబ్బందుల నేపథ్యంలో అతనికి పెట్టబోయిన మెసేజ్ ఈ గ్రూప్ లో పెట్టడం జరిగిందని కూడా తాము సమర్థించుకునే పని అయితే చేస్తున్నారు. అయితే వీరంతా కూడా ఈ ముగ్గురు సిస్టర్స్ తో కూడా తమ దుర్సు ప్రవర్తన కారణంగానే ఈ తమ వ్యాపారాన్ని చేజేతులారా దాచుకున్నారని కూడా ఈ నెటిజన్స్ అయితే అంటున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి వీరు అయితే వెంకట్, ఇప్పుడు వీళ్ళు కేవలం ఆన్లైన్లో మాత్రమే బిజినెస్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఏదైతే అక్కడ ఏదైనా ఒక అవుట్లెట్ లాంటిది కానివ్వండి, లేకపోతే షాప్ లాంటిది పెట్టి అక్కడ ఏమైనా అమ్మకాలు చేస్తారా ఏంటి? అసలు వీళ్ళు ఎలా దాన్ని ఆపరేట్ చేస్తారు? రాజమండ్రికి సంబంధించి ఎటువంటి అవుట్లెట్లు ఏర్పడలేదు, కేవలం మీరు ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నారు. ఎవరైతే ఆన్లైన్ ఆర్డర్ చేస్తారో వారికి డోర్ డెలివరీ చేయడం, ఈ ఎక్కువ కాస్ట్ ఉండడంతో పాటు లోకల్ గా ఎవరు కొనే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎవరో దూర ప్రాంతాల వారు వీరు టేస్ట్ బాగుందని
వీళ్ళే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం, రీల్స్ తయారు చేసి ప్రచారం చేయడంతో ఒకసారి టేస్ట్ చేద్దామనే ఉద్దేశంతో కొంతమంది కస్టమర్స్ వీళ్ళని ఆకర్షితులై ఈ పచ్చళ్ళ కొనుగోలు అయితే చేస్తున్నారు. అయితే వీరంతా కూడా సోషల్ మీడియా బేస్డ్ వ్యాపారమే చేస్తున్నారని చెప్పుకోవచ్చు సార్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు విశ్లేషణ అందించినందుకు. ఇక ఇదే విషయం పైన ఉమామహేశ్వరి కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, తను కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉమా, మనం ఇంత ముందు కూడా మనం దీని మీద విశ్లేషించే ప్రయత్నం చేశాము. అప్పుడు ఖచ్చితంగా ఏదో ఇక్కడ జరుగుతోంది, అప్పటికే సుమా ఏదైతే బుకాయించే ప్రయత్నం చేశారో అది వర్కౌట్ అవ్వలేదు అన్నది మనం అనుకున్నాము. సో ఇప్పుడు దాని వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇంకో కొత్త వర్షంతో వీళ్ళు తెరపైకి వచ్చారనుకోవాలా? ఇప్పుడు ఇంకో సిస్టరు అవునండి. ఎందుకంటే మనం చూస్తే గనక యాక్చువల్గా ఎంత సిల్లీ రీజన్ చెప్తున్నారంటే, బై మిస్టేక్ వేరే వాళ్ళకి పెట్టాల్సింది మీది నెక్స్ట్ చార్ట్ ఉంది కాబట్టి అని ఇన్ని డేస్ నుంచి ఇంత గొడవ జరిగిన తర్వాత అంటే అప్పటి వరకు డిలీట్ చేయడానికి వాళ్ళకి కుదరలేదంట. ఇప్పుడు సరే ఒక 2 days నుంచి అయితే రిపోర్ట్ కొట్టారు అండ్ వాట్సాప్ బ్లాక్ అయిపోయిందని ఒక రీజన్ అంటే ఓకే, బట్ అది జరిగి ఒక 1 week పై నుంచి ఇష్యూ అంతా సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. సో వీళ్ళు ఒక్కళ్ళే కాదు, ఇంకొకళ్ళు కూడా మరి వేరే వాళ్ళకి తిరికంటే పోనీ బై మిస్టేక్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ అనేది వాళ్ళు కవర్ చేసుకోవడానికి ఇస్తున్నారు. సో ఇంకా దీనికి మించిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇంకొక అమ్మాయిలు కూడా ఇలానే అన్నారు, ఆ రికార్డింగ్ కూడా ఉంది. మరి దానికి బై మిస్టేక్ చెప్పారా ఏం చెప్పి ఏం చెప్పలేదే. ఇంతకుముందు ఇంకొక అమ్మాయి కూడా లేదండి కాస్ట్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఒక అమ్మాయి మెసేజ్ పెడితే మీరు వెళ్ళి పాచి పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పి డైరెక్ట్ గా సేమ్ ఈవిడే వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. మరి అదైతే బై మిస్టేక్ అయితే జరగదు కదా. ఇక్కడ ఏమీ లేదు, ఇంకో కొత్త డ్రామా తెర మీదకి తీసుకొచ్చారు అంతే వాళ్ళ సిస్టర్స్ అందరు కలిసి. ఏంటి అంటే వాళ్ళని ఒక పాజిటివ్ కార్నర్ లో చూపించుకోవాలి అని ఒక విషయం తప్పించి వేరేది ఏమీ లేదు. ఎందుకంటే బై మిస్టేక్ ఇన్ని డేస్ ఎవరికైతే మేము పెట్టామో ఇలా బూతులు పెట్టామో వాళ్ళకి మళ్ళీ నేను మెసేజ్ చేశామని చెప్పి ఆ చాట్ కూడా పబ్లిక్ లో పెట్టి వాళ్ళ సిస్టర్ చూపించడం జరిగింది. బట్ తను కూడా ఇదే క్వశ్చన్ చేశారు, మీరు ఇన్ని డేస్ ఎందుకు టైం పట్టింది, నాకు బై మిస్టేక్ పెడితే కనుక వెంటనే డిలీట్ చేయొచ్చు కదా, ఇన్ని డేస్ తర్వాత వరకు మీరు నాకు ఎందుకు రిప్లై ఇవ్వలేదు అంటే ఇప్పుడు వీళ్ళు సమర్థించుకోవడానికి దీనికి జరిగినందుకు ఇది మీకు కాదు వేరే వాళ్ళకి పెట్టాను బట్ మీ అమ్మగారికి క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి తిట్టాల్సిన తిట్టి వాళ్ళందరినీ అబ్యూస్ లాంగ్వేజ్ లో మాట్లాడిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు ఏంటి వాళ్ళ అమ్మగారికి క్షమాపణలు. ఇది అంతా కవరింగ్ తప్పించి ఒకటైనా రియాలిటీ అనేది ఉంటే ఒకళ్ళైతే ఓకే, మరి మిగతా వాళ్ళకి వీళ్ళు ఏం ఆన్సర్. దీనికి తోడు ఉమా, ఇప్పుడు ఇంకొకటి కూడా మనం ఇంతకుముందు చూసాం, వాళ్ళు ఎవరైనా సరే కమెంట్స్ పెడితే ఆ కమెంట్స్కి కూడా చాలా వల్గర్గా రెస్పాండ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే అబ్యూజివ్ వర్డ్స్ వాడడం అనేది కూడా గతంలో కమెంట్స్ కింద కూడా జరిగాయి అనేది మీరు ఇంతకుముందు చెప్పారు. సో ఇది నిజమైతే అంటే ఎవరో తిడుతున్నారు అన్నది వాళ్ళకి తిట్టినట్లుగా పెట్టింటే మళ్ళీ అప్పుడు చేసిన దాన్ని ఎట్లా జస్టిఫై చేసుకుంటారు ఇప్పుడు? ఇప్పుడంటే ఇది తెర మీదకు వచ్చింది కాబట్టి దీన్ని కవర్ చేయడానికి మేము ఫస్ట్ నుంచి మాకు కెరియర్ స్టార్టింగ్ లో నుంచి మాకు సడన్ గా భయంకరంగా బూతులు వచ్చాయి కాబట్టి మమ్మల్ని ఏ లాంగ్వేజ్ లో మాట్లాడి వాళ్ళు అన్నారో అదే లాంగ్వేజ్ లో నేను ఆన్సర్ చెప్పాను. మేము కూడా ఎవరిని తిట్టము, అనవసరంగా మేము తిట్టము, మమ్మల్ని చాలా మంది రేట్ అడుగుతారు, రేట్ అడిగిన వాళ్ళందరినీ మేము ఎందుకు తిడతాము అని చెప్పేసి వాళ్ళ వర్షన్ చెప్తున్నారు కవర్ చేసుకోవడానికి. సో వీళ్ళు ఇంతకు ముందు నుంచి ఎవరైనా మీ దాంట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి లేదా ఇట్లా డ్యామేజ్ అయింది పికిల్స్ మాకు వచ్చేటప్పటికి లేదా పార్సల్ రాలేదు అనగానే వెంటనే వాళ్ళ మీద ఎవరైనా ఒక చిన్న మెసేజ్ పెట్టినా లేదు ఒక యూట్యూబర్ ఎవరైనా వీడియో చేస్తే వెంటనే దానికి బూతులు తిడుతూ అబ్యూస్ లాంగ్వేజెస్ లో కౌంటర్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే వాళ్ళది క్లోజ్ చేశారు తప్ప చాలా కౌంటర్ వీడియోస్ ఇంతకు ముందు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇతను ఒక్క పర్సన్ గురించి ఇప్పుడు ఇంత ఇష్యూ అయింది కాబట్టి బయటకు వచ్చి మేము ఇన్నోసెంట్ పర్సన్స్ అట్లీస్ట్ ఇప్పుడు కూడా నేను తిట్టలేదు అలా సారీ వైజ్ ఇప్పుడు కూడా వాళ్ళు రియలైజ్ అనేది కనిపించింది. ఒకసారి మీరు లైన్లో ఉండండి. సుమా ఇంతకు ముందు మాట్లాడిన బైట్స్ ఇంకొకసారి నేను ప్లే చేస్తాను, ఎందుకంటే ఇది క్లారిటీ రావాలి. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇంకో సిస్టర్ మాట్లాడింది మనం విన్నాము, ఎవరినో తిట్టబోయి ఇంకోరినో తిట్టాము, అది ఎక్కడికో పోయి ఇంకోటి వచ్చింది అనేది చెప్పారు. బట్ ఇంకో సిస్టర్ మాట్లాడిన బైట్స్ ఒకసారి నేను ప్లే చేస్తాను, ప్లే చేసిన తర్వాత మళ్ళీ మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. ఒకసారి ఆ బైట్స్ చూద్దాం. కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు, కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ తీసుకోను, ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను, నాకు తెలిసినంత వరకు అయితే నేను మాత్రం మాట్లాడతాను అనమాట. ఇప్పుడు 12:30 ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట. ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను, ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. ఇది ఏంటి ఇంత సడన్గా ఇలాంటి ఆడియో వచ్చింది ఏంటి, ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికీ ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది. వెంటనే
ఫోన్ చేశాను, ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి అంత స్మూత్గా కూడా అడగలేదు. నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఆ టైంలో మా చెల్లి, నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా మాట్లాడితే నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతావు, అసలే నేను బాధలో ఉన్నాను, అసలే డిప్రెషన్లో ఉన్నాను, నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నాకు ఇంకా చాలా డిప్రెషన్గా ఉంటుంది, దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు. అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. ఇప్పుడు నన్ను వచ్చి నీకు తెలీదా, అద్దరు సొంత అక్క చెల్లెళ్ళే కదా, నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే, సొంత అక్క చెల్లెలమే, నేను కాదు అనట్లేదు. బట్ ఉమా విన్నారు కదా, మొత్తానికి తినిచ్చే ఎక్స్ప్లెనేషన్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనకి. ఏంటంటే ఈమె కూడా ఆమెతో మాట్లాడలేదు, ఈమె కూడా డైరెక్ట్ ఫోన్ చేయడమే ఆమె తిట్టిందంట. సో అయితే వీళ్ళు యూజువల్గా మాట్లాడుకోరు, ఎవరినైనా సరే ఆ తిట్ల దండకంతోనే వీళ్ళ కన్వర్జేషన్ ఉంటుంది అన్నది ఒక అనుమానం ఇప్పుడు. ఎందుకంటే ఈమె కూడా చెప్తుంది, చాలా క్లియర్గా చెప్తుంది, నేను మా సిస్టర్ ఫోన్ చేశాను, తిట్టేశాను, అలా తిట్టామంటే ఆమె నేను ఇప్పటికే బాగా డిప్రెషన్లో ఉన్నాను, నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు, ఒక 2 రోజులు నన్ను వదిలే అని చెప్పి అన్నది. అంటే వీళ్ళు యూజువల్గా మాట్లాడుకోరా, ఓన్లీ బూతులు మాత్రమే వీళ్ళ పదజాలమా ఏంటి, అలా ఏమైనా విశ్లేషించాల్సిన అవసరం ఉందంటారా ఉమా? అదే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా నేను మాట్లాడాను, గట్టిగా అడిగాను, ఇంట్లో ఎవరైనా ఒక మిస్టేక్ చేస్తే నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి నేను గట్టిగా అడిగాను అని చెప్పి మన సాధారణ భాషలో అలానే మాట్లాడతాం. ఎందుకు అలా చేసావు మిస్టేక్, ఇలా తప్పు చేసావు ఏంటనేది ఇంట్లో గట్టిగా నిలదీశామనే మాట మాట్లాడతారు. బట్ వీళ్ళు స్టార్ట్ చేయడమే నేను గట్టిగా తిట్టేశాను అంటే, వీళ్ళు నిజంగానే రెగ్యులర్ గా కూడా ఇదే దీనిలో ఉంటారు అని చెప్పి అనిపిస్తుంది. డైరెక్ట్ గా వాళ్ళే చెప్తున్నారు, నేను తిట్టాను, ఫోన్ చేశాను, నేను డిప్రెషన్ లో ఉన్నాను అంటే. ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే, వేరే వాళ్ళని తిట్టి వీళ్ళు ఎందుకు డిప్రెషన్ లో ఉన్నారు అనేది తెలియదు. ఇంకొకటి ఏంటంటే, మీరు చూస్తే కనుక సోషల్ మీడియాలో ఒకటి ట్రెండ్ అవుతుంది వీళ్ళ గురించి, ఇలాంటి మాటలు, ఇలాంటి అబ్యూస్ వర్డ్స్, ఇలాంటిది అదే ఒక అబ్బాయి మాట్లాడితే ఇప్పుడు వరకు ఊరుకునే వాళ్ళ, డెఫినెట్ గా ఈ పాటికి కేసులు పెట్టేవాళ్ళు, జైల్లో పెట్టేవాళ్ళు, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి మాట్లాడింది కాబట్టి ఊరుకున్నారా అనే ఒక అంశం కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా మీరు చూస్తే సోషల్ మీడియాలో దీని గురించి సజ్జనార్ గారు ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పేసి చాలా మంది పోస్టులు పెడుతున్నారు. వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే సుమోటోగా ఇలాంటి కేసెస్ తీసుకొని ఎవరు పడితే వాళ్ళు ఏ మాటలు పడితే ఆ మాటలు అనడానికి అవకాశం లేదు అనే దాన్ని ఒకటి క్రియేట్ చేయాలంటే సుమోటోగా కేసు బుక్ చేసి నిజంగానే వాళ్ళ మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అతను అడిగింది ఏంటి, నిజంగానే రేట్లు ఎక్కువ ఉన్నాయి, అతను కంపారిజన్ మేబీ చిన్న షాప్తో చేసుకుని ఉండొచ్చు, లేకపోతే అతను రెగ్యులర్గా తీసుకునే షాప్లో చేస్తుండొచ్చు, కానీ ఆ రేటు ఎక్కువ ఉంది అని చెప్పినప్పుడు దానికి జస్టిఫికేషన్ ఇవ్వకుండా ఇలా బూతులతో విరుచుకుపడడం అన్నది ఆగాలి అంటే మీరు అన్నట్టు సుమోటోగా కూడా ఏదైనా కేసు బుక్ చేస్తే బాగుంటుందంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. ఇదే పరంగా కనుక ఒక అబ్బాయి అయి ఉండుంటే కనుక ఈ పాటికి దీన్ని ఎంత ఇంకా ఎక్కువ హ్యూజ్ ఇంకా ఎక్కువ అయిపోయేది. ఈ పాటికి కేసులు పెట్టేసేవాళ్ళు, స్టేషన్ లో ఉండేవాళ్ళు, ఇంకా అలా తీసుకోవాలి చర్యలు అని చెప్పేవాళ్ళు. బట్ ఎందుకు అమ్మాయి కాబట్టే ఏం మాట్లాడట్లేదా అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ చేసి సజ్జనార్ గారికి ట్యాగ్ చేస్తూ ట్వీట్లు, చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ లో ఎట్లయితే మీరు చేశారో అలా చేసిన వాళ్ళని ఎట్లయితే చర్యలు తీసుకున్నారో, ఇలా కూడా ఇలా మాట్లాడే వాళ్ళు, అబ్యూస్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు అమ్మాయిలు కాబట్టి ఊరుకుంటారా, డెఫినెట్ గా వీళ్ళ మీద కూడా ఏదైనా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కంటిన్యూగా నిన్నటి నుంచి ఎప్పుడైతే ఆ బూతులు అనేది బయటకు వచ్చిందో, దీని ఒక తీవ్ర స్థాయిలోకి వెళ్ళిందో, అప్పటి నుంచి హ్యాష్ ట్యాగ్ అని చెప్పేసి పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం వీళ్ళు ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక సిస్టమ్ ఇలా చెప్పింది, ఇంకొక సిస్టమ్ చెప్పింది, మనం ఆల్రెడీ విశ్లేషించాము. సో ఓవరాల్గా చూస్తే వీళ్ళు ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తారు. ఇంకొక కీలకమైన అంశము ఏదైతే ఇప్పుడు మాట్లాడిన సుమా అని ఎవరైతే సిస్టర్ మాట్లాడారో, ఆ ఇష్యూ జరగడానికి 1 గంట ముందు కూడా వాళ్ళ ముగ్గురు ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ తర్వాత ఆ గంటలోనే ఈమె వచ్చేసి నేను ఇంకో కుటుంబంతో ఉంటున్నాను, నేను మ్యారేజ్ అయింది, ఇంకో ప్లేస్లో ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇదంతా వాళ్ళంతా కావాలని చేస్తున్నదే, లేదా తెలుసుకుంటే అంటే ఆ తప్పు జరిగిందని తెలిసినా దానికి క్షమాపణలు చెప్పే ధైర్యం కానివ్వండి, లేకపోతే ఆలోచన కానీ వాళ్ళకి లేదు అనేది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు దాన్ని? ఎందుకు అంటే వాళ్ళు ఇప్పటికి కూడా యాక్చువల్ గా వాళ్ళ వర్షన్లో దాన్ని కవర్ చేసుకోవడానికి చూస్తున్నారు తప్ప, తప్పు జరిగిపోయింది, మా సైడ్ నుంచి తప్పే అయింది, క్షమించండి అని చెప్పి ఒక్కళ్ళ పర్సన్ కూడా, ఒక్కళ్ళ నోట్ నుంచి కూడా రావట్లేదు. ఏం చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ దాన్ని కవర్ చేసుకోవడానికి. ఇప్పుడు మా చెల్లితో నేను అక్కడ లేను, మా అక్కతో మేము ఇక్కడ లేను, ఇలాంటి ఒక సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. అంటే చిన్నపిల్లలు చెప్పే ఒక రీజన్ లాగా చెప్తున్నారు తప్ప, ఒక రెస్పాన్సిబుల్ గా అరే మనం ఇలా తిట్టాము, వాళ్ళు ఇట్లా ఫీల్ అయ్యారు, హట్ అయ్యారు, మనం ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు కస్టమర్ని ఇలా తిట్టడం కరెక్ట్ కాదు, సరే జరిగింది ఏదో జరిగింది, బట్ తన తరపున నేను సారీ చెప్తున్నానని కానీ కూడా వాళ్ళ సిస్టర్ మీరు చూస్తే కనుక తన వీడియోలో కూడా ఎక్కడా క్షమించమని కానీ సారీ అనే పదాన్ని వాళ్ళు వాడట్లేదు.
ఒకటే చెప్తున్నారు, మీరు ఒక వర్షనే వింటున్నారు ఎందుకు, 2 వర్షన్స్ వినండి, తన డిప్రెషన్ లో ఉంది. 2 వర్షన్స్ వినడానికి క్లియర్ చాట్ మనకు కనిపిస్తున్నప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టారు క్లియర్ చాట్. ఆ పర్సన్ ఏమన్నాడో పెట్టారు, అండ్ ఈఎంఐ ఏం మాట్లాడిందో పెట్టారు. కాబట్టి ఈ రోజు ఇంత ఇష్యూ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంతకు ముందు ఇష్యూ జరగక ముందు ఫొటోస్, పిక్చర్స్, రీల్స్ అన్ని ఉంటానే ఉన్నాయి. బట్ ఎప్పుడైతే ఇది ట్రెండ్ అయ్యి ఇలా తిట్టడం కరెక్ట్ కాదు, వీళ్ళ దగ్గర నుంచి ఎప్పటి నుంచో నెగిటివిటీ ఉంది, ఇప్పుడు ఇది స్ట్రాంగ్ రీజన్ బయటకు వచ్చింది. అంతే తప్ప వీళ్ళ గురించి ఎప్పటి నుంచో నెగిటివిటీ ఉంది, వీళ్ళకి తిట్టిన వాళ్ళు ఇప్పుడు ఈ ఒక్క రీల్ కాకుండా ఈ అబ్బాయిని కాకుండా ఇంతకు ముందు అమ్మాయిని తిట్టారు, ఇంతకు ముందు వాళ్ళకి మెసేజ్ చేసిన చాట్స్ ఉన్నాయి, వాటన్నిటికి వీళ్ళు ఏం రీజన్స్ చెప్తారు? వాటన్నిటికి అట్లీస్ట్ క్షమాపణ చెప్పట్లేదు, మేము ఇలా అన్నందుకు మమ్మల్ని క్షమించమని చెప్పట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు ఏదైతే ఏ ఇష్యూ మీద ఒక అబ్బాయిని తిట్టారో ఆ ఇష్యూ పర్సన్ ని అదొక్కటి మాత్రం బయటకు వచ్చింది. కాబట్టి ఇన్ని డేస్ నుంచి ఇంత ప్రాపగాండా జరుగుతుంది యూట్యూబ్ లో, మొత్తం సోషల్ మీడియా ఛానల్స్ అన్నిట్లో. ఇప్పుడు కూడా క్షమించండి, మేము చేసిన తప్పని మాట్లాడకుండా మేము వేరే వాళ్ళకి పెట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చింది అని ఎవిడెన్స్ తర్వాత 1 వీక్ తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళ మెసేజ్ డెఫినెట్ గా ఆర్డర్లు వస్తే తీసుకుంటారు, లేదు వాళ్ళ పార్సల్ వస్తే తీసుకుంటారు. వేలాది మంది మమ్మల్ని అట్లే బూతులు తిడతారు, వేలాది మెసేజ్లు వస్తాయి మాకు, అట్లా బూతులు తిడుతూ చాలా మంది మెసేజ్లు పెడతారు. అంటే ఖచ్చితంగా మీ సర్వీస్తో చాలా మంది సంతోషంగా లేరు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. అది కూడా గమనించుకోవాల్సిన అవసరం లేదంటారా? ఉంది కన్ఫర్మ్ గా ఉంది. ఎందుకంటే వీళ్ళతో పాటు పికిల్స్ బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది పెట్టారు. వాళ్ళు ఎవరితో లేని ప్రాబ్లము వీళ్ళొక్కరికి ఎందుకు వస్తుంది? మనం మాట్లాడే విధానాన్ని బట్టే వేరే వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. ఇంతమంది బిజినెస్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఒక్కళ్ళనే అబ్యూస్ గా ఎందుకు పెడతారు? మీరు చేసే రీల్స్ గానీ, మీరు చేసే ప్రమోట్ గానీ, మీరు మాట్లాడే విధానం ఎలా అంటే తీసుకుంటే తీసుకో, లేదంటే పో, నాది ఇంతే, నీకు తీసుకునే అంత స్తోమత లేనప్పుడు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావంటే, మనం ప్రొడక్ట్ కొనాలి అంటే ఫస్ట్ దాని గురించి ఎంక్వైరీ చేసి అది దాని వర్తబుల్లా కాదా అనేది ఎవరైనా, అది పచ్చళ్ళైనా వాళ్ళు అంటున్నారు పచ్చళ్ళే కొనలేవు, బంగారం ఏం కొంటావు నువ్వు, మీ ఆవిడకి ఏం కొనిస్తావు, నువ్వు పెళ్లి చేసుకో మాకు. అసలు వీళ్ళు ఎవరు జడ్జ్ చేయడానికి? ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలా లేదా వాళ్ళ ఆవిడకి బంగారం కొనాలా, చీరలు కొనాలా అని వీళ్ళు ఎవరు చెప్పడానికి? నువ్వు పచ్చళ్ళే కొనలేవని ఇట్లాంటివన్నీ మాట్లాడేందుకు? మీకు ఇష్టమైతే పికిల్ ఇవ్వండి, లేదు నేను రేట్ ఇంతే ఉందని చెప్పండి. ఒక పర్సన్, అన్నోన్ పర్సన్ ని నీ దగ్గరికి వచ్చి కొనాలి అనుకునే పర్సన్ ఎట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళు ఫస్ట్ నుంచి ఇదే దందా నడిపిస్తూ ఉన్నారు. చాలా మంది వీళ్ళ గురించి ఏదైనా కౌంటర్ చేస్తే వెంటనే బూతులు మాట్లాడుతూ ఒక కౌంటర్ వీడియో చేసేస్తూ ఉన్నారు. ఓన్లీ సోషల్ మీడియా ఫేమ్ చూసుకొని మాకేంటి ఫేమ్ ఉందనే ఒక్క ఆ ఇదితోనే తప్పించి వేరే ఒకటి కూడా బిజినెస్ చేయాలనే ఇది అది కరెక్ట్ గా ఉండే వాళ్ళైతే ఓవరాల్ గా చూస్తే అలేఖ్య పచ్చళ్ళలో కారము వాళ్ళకి అహంకారం రెండు ఉన్నాయని ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, ట్రెండ్ అవుతున్న టాపిక్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే తమకు సంబంధించిన ప్రోడక్ట్ కాస్ట్లీ ఎందుకు ఉందో దాన్ని జస్టిఫై చేసుకొని వాళ్ళు ఎంత కాస్ట్ అయినా పెట్టుకోవచ్చు, వాళ్ళు సొంతంగా ధర నిర్ణయిస్తారు కాబట్టి దాని మీద ఎలాంటి నియంత్రణ ఉండదు, కాబట్టి ఎవరైనా ఎంతకైనా అమ్ముకోవచ్చు. కానీ ఎవరైనా కంపారిజన్లో దాన్ని తక్కువనో ఎక్కువనో మాట్లాడినప్పుడు దాన్ని జస్టిఫై చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఇలాంటి బూతులు మాట్లాడడము, ఆ బూతుల్ని మళ్ళీ దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి కొత్త తరహా వర్షన్స్ తెరపైకి తీసుకురావడము. కానీ ఇద్దరు ఆ ముగ్గురు సిస్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు తీసుకొస్తున్న వర్షన్స్ అన్నీ ఎవరు నమ్మేలాగలేదు, అంతేకాకుండా మరింత దాని మీద నెగిటివ్ వస్తుంది. కాబట్టి మీ నుంచి వాళ్ళు కోరుకునే ఒక క్షమాపణ చెప్పేస్తే సగం సమస్య తీరిపోతుంది. కాబట్టి అటువైపుగా ఆలోచించాలని మనం కోరుకుందాం. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ షో మళ్ళీ కలుద్దాం.